వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారత్ బంద్ను మాన్కోట జిల్లాలో నిర్వహించడం జరిగింది. అతి భారీ ఎత్తున బైక్ ర్యాలీ జరిగి భారత్ బంద్ను విజయవంతం చేసినారు. ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులను అసలు ఎందుకు భారత్ బంద్ చేయాల్సి వచ్చిందో కనుక్కుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఈరోజు భారత్ బంద్ చేయడానికి గల కారణాలు? దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, అదేవిధంగా రైతు సంఘాలు, వ్యవసాయ కూలీలు, వామపక్ష పార్టీలు, అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా గ్రామీణ బంధు మరియు పట్టణ బంధుకు పిలుపునియడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ మహబూబాద్లో జిల్లా అధ్యక్షులు భరత్చంద్రెడ్డి ఆదేశానుసారం, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ గారి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు బంధు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా బంధు ఎందుకు జరుగుతుందంటే, ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల మీద ఎస్మా లాంటి చట్టాలు ప్రయోగించే పరిస్థితి తీసుకొచ్చింది. ఎందుకంటే రైతుల దగ్గర ఉన్న భూమిని తీసుకొని కార్పొరేటు సంస్థలు ఆదాని అంబాలను గొప్పచెప్పడం కోసం, కార్పొరేట్ వ్యవసాయం ముందుకు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తే పంజాబ్ రైతులు కానీ, హర్యానా రైతులు కానీ, ఢిల్లీ రైతులు కానీ, మిగతా ప్రాంతాల రైతులు మొత్తం కూడా ముక్త కంఠంతో ఖండించడం జరిగింది. ఢిల్లీని కూడా ముట్టడించడం జరిగింది. ఎప్పుడైతే రైతులు ఢిల్లీని ముట్టడించి రోజుల తరబడి అక్కడ కాపలా కాసుకుంటూ వాళ్ళు ఎన్ని బారిగేట్లు పెట్టిన వాటిని తోసుకుంటూ పోయి వారి మీద తుపాకుల తూటాలు బాష్ప్రయోగం చేయడం జరిగింది. అయినా రైతులు చెల్లించకుండా ముక్కవని దీక్షతో ఉంటే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి తప్పనిసరి పరిస్థితి నల్ల చట్టాలు ఎత్తేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మౌలిక సదుపాయాల కోసం లక్ష కోట్ల రూపాయల రైతులకు నిధి కేటాయిస్తామని చెప్పింది. అయినా కూడా మాట తప్పి కేవలం 12,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అయితే ఈ రోజులలో రెక్కాడిన డొక్కాడిన రైతు, ఒక పక్కన ఎరువుల ధరలు, ఒక పక్కన గిట్టుబాటు ధర లేదు. ఇన్ని రకాలుగా రైతు మోసపోతున్నారు. రైతే రాజని చెప్పారు, కానీ రైతు శోకంగా తగులితే ఏ ప్రభుత్వాలు కూడా నిలకడగా ఉండలేవు, వారి కన్నీళ్ళలో కొట్టుకపోతాయని చెప్పక తప్పదు. ఈరోజు రైతాంగం పట్ల వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే రాబోయే రోజుల్లో రైతులను కనుక మనం రక్షించుకోకపోతే ఈ దేశంలో ఆహార కొరత ఏర్పడే పరిస్థితి, ప్రమాదకర పరిస్థితి. ఇవాళ 70 రూపాయల బియ్యం, 150 రూపాయల కందిపప్పు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల ధరలు పెరుగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో రైతులకు అనుకూలమైన చట్టాలు రావాలి. అదేవిధంగా ఈనాడు మైనార్టీ సోదరులు తమ ప్రాణాలని కూడా గుప్పిట్లో పెట్టుకొని ఇవాళ మణిపూర్ ఘటన చూసుకుంటే ఎంత అరాచకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. బీజేపీ వచ్చిన తర్వాత కేవలం హిందూ మతం పేరు మీద మారణ హోమాలు సృష్టించే పరిస్థితికి వస్తుంది. హిందూ మతం అనేది ఇది జీవన విధానం. భారతీయ సంస్కృతిలో చాలా గొప్ప విధానం ఉంది. మునులు కావచ్చు, మహర్షులు కావచ్చు, ఈ భారతీయ తత్వాన్ని, భారతీయ బోధల్ని జనానికి అందించే విధంగా ఉండే. ఒకప్పుడు ఈ దేశంలో ప్రపంచ దేశాల నుంచి కూడా నలంద విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయంకి వచ్చి ప్రపంచ దేశాల నుంచి కూడా ఇక్కడ చదువుకొని పోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. కొన్ని శతాబ్దాల క్రితం ఇక్కడ సైన్స్ డెవలప్ అయింది. వేదాలు, ఉపనిషత్తుల్లో కూడా ఈరోజు సైన్స్, ఆస్ట్రాలజీ, అదేవిధంగా ఖగోళ శాస్త్రం, ఇలాంటి ఎన్నో సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నలంద యూనివర్సిటీ తగలబెట్టడం మూలంగా 3 నెలలు ఉద్గ్రంథాలు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. విదేశీ దండయాత్రలతోని మొత్తం కూడా భారతదేశం మొత్తం కూడా కొల్లగొట్టుకుపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశం కూడా సర్వనాశనం కావడానికి బ్రిటిషోడు, అదేవిధంగా ఇతర ముస్లిం రాజుల దండయాత్రతో మన సైన్స్ మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ఏంటంటే భారతదేశం అనేది చాలా గొప్ప దేశం. కాంగ్రెస్ పార్టీ భారతదేశం పట్ల, కాంగ్రెస్ పార్టీకున్న జాతీయ భక్తి కానీ, జాతీయ విధానం కానీ మరే పార్టీకి లేదు. కేవలం కులాల చిచ్చులు పెట్టి, మతాల చిచ్చులు పెట్టి బీజేపీ పబ్బం గడుకునే ప్రయత్నం చేస్తుంది. రాముని పేరుతో రామ మందిరం నిర్మించడం మేము తప్పుగా పట్టట్లేదు, కానీ రాముల్లో ఉన్న వ్యక్తిగత లక్షణాలు కూడా మనం స్వీకరించాల్సిన అవసరం ఉన్నది. రాముడు ఉత్తముడు, ఎందుకంటే ఉత్తమ కొడుకు, ఉత్తమ తండ్రి, ఉత్తమ పరిపాలకుడు, ఉత్తమ భర్త, మంచి లక్షణాలు ఉన్నాయి. వాటిని మనం స్వీకరించాల్సిన అవసరం ఉన్నది. రాముడు లాంటి పరిపాలన మనం కోరుకోవాలి తప్ప రాముల పేరుతో అని చెప్పి ఈ దేశాన్ని హింసాకాండ గురి చేయొద్దని చెప్పి బీజేపీకి, అదేవిధంగా మోడీ గారికి తెలియజేస్తున్నాం. మోడీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంత నాయకుడు అని చెప్తున్నారు. నువ్వెంత శక్తివంత నాయకుడు, ఈ దేశాన్ని కూడా శక్తివంతమైన భారతదేశంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేవలం ఆదాని అంబాలకే మొత్తం ఊడిగం చేస్తూ ఈ దేశంలో వనరులు మొత్తం కూడా వాళ్ళకే దోషి పెడుతున్నారు. ఇవాళ మోడీ గారు పీడిత ప్రజల పక్షాన కాకుండా, పేద పక్షాన కాకుండా కేవలం పెట్టుబడిదారులైన ఆదాని అంబానీ వాళ్ళకే మొత్తం కూడా భారతదేశంలో సిరి సంపద మొత్తం దోషిపెడుతున్నాడు. ఈ విధానానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమించాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఇండస్ట్రీస్ కావచ్చు, వాటర్ ప్రాజెక్టు కావచ్చు, ఇతర చాలా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అదేవిధంగా ఒక సోషలిస్ట్ వ్యవస్థ వైపు నడిపించి కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో మైనార్టీ సోదరులు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, క్రిస్టియన్ సోదరులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా మిత్రపక్షాల మొత్తం కూడా
రక్షించుకోవాల్సిన అవసరం మీ అందరిపైన అని చెప్పి భారతదేశంలో హిందువులు కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. హిందువు అనేది మతం కాదు, హిందువు అనేది భావజాలంతో అదేవిధంగా జీవన విధానం నేర్పింది. కాబట్టి ఈ గొప్ప దేశంలో పుట్టినందుకు మనం గర్వపడుతూ భారతదేశంలో అందరికీ రక్షణ కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని తెలియజేస్తున్నాం.